హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, చాలాసార్లు మీకు మీ జీవితం మీద విరక్తి వచ్చి ఉంటుంది. కొన్నిసార్లు మీ జీవితం పట్ల మీకు అసహ్యత కలిగి ఉంటుంది. కొన్నిసార్లు మీ జీవితం పట్ల మీకు సరైనటువంటి అవగాహన లేక ఈ జీవితం కంటే చచ్చిపోతే బాగుండు, అసలు ఈ లైఫ్ నాకు వద్దు అని చాలాసార్లు మీ జీవితాన్ని ముగిద్దామనేటువంటి ముగిద్దామనే ఆలోచనలు నీకు వచ్చి ఉంటాయి. ఎందుకు అలా నీకు వచ్చి ఉంటాయంటే, నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితం లేదు, నువ్వు ఉద్దేశించినట్లుగా నీ జీవితం లేదు కాబట్టి నీకు అలా అనిపించింది. నువ్వెందుకు పుట్టావో, నువ్వెందుకు పుట్టడానికి గల కారణం ఏంటో నీకు తెలిస్తే నీకు ఆలోచనలు అనేవి రావు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు పుట్టినటువంటి ఉద్దేశం, నిన్ను ఏ పర్పస్తో దేవుడు చేశాడో, ఎందుకు ఈ లోకాన్ని పంపించాడో ఆ సంగతి దేవునికి తెలుసు అంటున్నాడు. విషయం ఏంటంటే అది మనకు తెలియదు, దేవునికి తెలుసు, కానీ మనం ఎందుకు పుట్టామో మనకు తెలియదు. అందువల్ల మనం విరక్తి చెందిపోతూ ఉంటాం. అయితే ప్రతిదానికి ఈ సర్వ ప్రపంచంలో ఒక ఉద్దేశం ఉంటుంది. సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ తయారు చేసిన వాడు ఒక ఉద్దేశంతో తయారు చేశాడు. పెన్నును తయారు చేసిన వాడు ఒక ఉద్దేశంతో తయారు చేశాడు. ప్యాన్ తయారు చేసిన వాడు ఒక ఉద్దేశంతో తయారు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వస్తువుకి, ప్రతి మనిషికి దాన్ని తయారు చేయడానికి ఒక ఉద్దేశం ఉంటుంది తయారు చేసిన వానికి. అలాగే దేవుడు కూడా అంటున్నాడు కదా, నిన్ను పుట్టించినటువంటి దేవుడు, నిన్ను సృజించినటువంటి దేవుడు, నిన్ను కూర్చిన ఉద్దేశం నాకు తెలుసు అంటున్నాడు. ఆయన నీ గురించి తెలుసు కాబట్టి ఆయన నిన్నెందుకు పుట్టించాడో చెప్పగలడు. అప్పుడు నీ జీవితము నువ్వు అనుకున్నట్లుగా ముందుకు వెళ్తుంది. ఆయన చెబితే, ఆయన మాట ప్రకారం నువ్వు జరిగిస్తే అప్పుడు నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడిని నిన్ను ఎందుకు తయారు చేశాడో, నిన్ను ఎందుకు పుట్టించాడో నీకు తెలియాలి అంటే, నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా ఉండాలి అని అంటే, దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో ఆ ఉద్దేశాన్ని దేవుడు మాత్రమే తెలియజేయగలడు. కాబట్టి దేవుడు నీకు తెలియజేయాలి అంటే దేవుని దగ్గరకు వచ్చేసి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి అంటే, దేవా, నన్ను ఎందుకు సృజించావు, నేను పుట్టడానికి గల కారణం ఏంటి, నా వల్ల ఉపయోగం ఏంటి, నన్ను ఏం చేద్దాం అనుకున్నావు అని నువ్వు దేవుని దగ్గర అడిగితే తప్పకుండా దేవుడు నీకు నీ పర్పస్ని తెలియజేస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహించలేని సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానన్నాడు. దేవునికి తెలియనటువంటి సంగతి ఏదీ లేదు. అన్ని విషయాలు ఆయనకు తెలుసు. కాకపోతే మనం మొరపెడితే, మనం ప్రార్థన చేస్తే, మన దేవుణ్ణి అడిగితే తప్పకుండా నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం, నువ్వు పుట్టిన పర్పస్ని ఆయన నీకు తెలియజేస్తాడు. దాని ప్రకారం మనం నడిపించుకుంటూ వెళ్తే నీ జీవితం నువ్వు అనుకున్నట్టుగా ముందుకు వెళ్తూ ఉంటుంది. హ్యాపీగా ఉంటావు, సంతోషకరంగా ఉంటావు, ఆనందకరంగా ఉంటావు, నీ జీవితం ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మరణించాలనే ఉద్దేశాలు నీకు రావు. చాలా మంది జీవితంలో ఎలా ఉందంటే, వారు పుట్టినటువంటి సంగతి వారికి తెలియక ఈ లోకంలో చాలాసార్లు చనిపోదాం అనుకుంటారు, మరణిద్దాం అనుకుంటారు. కానీ దేవుడు నిన్ను పుట్టించిన ఆ ఉద్దేశము నాకు తెలుసు అంటున్నాడు. అది తెలుసుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. దేవుని దగ్గర నువ్వు మొరపెడితే తప్పకుండా నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఆయన తెలియజేస్తాడు. దాని ప్రకారం నీ జీవితం నడిపించుకుంటూ పోతే సుఖశాంతులతో నువ్వు వర్ధిల్లుతావని దైవజనుడిగా నేను తెలియజేస్తున్నాను. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, వారు పుట్టిన ఉద్దేశం ఏంటో వారికి తెలియనటువంటి వారుగా ఉండి విరక్తి చెందుతున్నారు. దేవుడు విరక్తి చెందడం కొరకు, నీ జీవితాన్ని మధ్యలో ముగించడం కొరకు నేను చేయలేరు. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉండే చేశాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఉద్దేశాన్ని ఈ రోజే పొందుకుంటావు. నీ జీవితం సాధకమవుతుంది. నా జీవితంలో కూడా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు కోల్పోయి కుటుంబ భారాలు, బాధ్యతల వలన నేను ఎక్కువ చదువుకోలేకపోయాను. చాలా విరక్తి చెందాను. మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పి చాలాసార్లు చనిపోదాం అనుకున్నాను. కానీ నేను ఎందుకు పుట్టానో, నన్ను పుట్టించినటువంటి దేవుని ఎవరో తెలుసుకొని ఆ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, దేవా, నా పట్ల నీ ఉద్దేశాలు ఏంటని నేను దేవుణ్ణి అడిగి తెలుసుకోవటం వల్ల ఈరోజు నా జీవితం సాధకమైంది. ఒకప్పుడు అనాథనైన నేను ఇప్పుడు అనేక జన్మలకు దేవుడు నన్ను తండ్రిగా చేశాడు. అటువంటి దేవుడుకు నీకు కూడా ఉన్నాడని, ఈరోజు నీ జీవితాన్ని కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేయడం కొరకే
నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, దాన్ని నెరవేరుస్తాడు, నీ జీవితాన్ని సాధకం చేస్తాడు. అలాంటి దీవెనతో నింపడం కొరకే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి కృప నీకు కలుగును గాక. ఆమేన్. తీసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. మేము ఎందుకు పుట్టామో మా ఉద్దేశం, మా పర్పస్ నీ దగ్గర ఉంది కనుక ఈ వాక్యం ఇచ్చినటువంటి వారు ఎవరైనా ప్రభు వారి పట్ల వారికి తెలియక, ఉద్దేశం తెలియక సతమతం అవుతుంటే ఈ రోజే ఇప్పుడే ప్రభు వారికి నీ ఉద్దేశాలు తెలియజేసి వారి జీవితాన్ని సాధకము చేయమని, అభివృద్ధి పరచమని, ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.